Find the middle term of AB 7, 13, 19, so on 241 అని చెప్పేసి అడుగుతున్నాను అన్న. సో ఈ సమ్లో మనం ఏంటంటే అసలు సిరీస్ ఇచ్చాడు, ఒక అథమెటిక్ సిరీస్ లో మిడిల్ టర్మ్ అడుగుతున్నాడు రా. మిడిల్ టర్మ్ అడిగితే మనకి ఎంత టర్మ్ ఇచ్చాడు 241 అని. మనం ఎంత టర్మ్ లో n వాల్యూ కనుక్కొని సపోజ్ n వాల్యూ కానీ ఆడ్ నెంబర్ వచ్చింది అనుకోరా, అప్పుడు మిడిల్ టర్మ్ ఏమవుతుంది అంటే n+1/2 అనేది మిడిల్ టర్మ్ అవుతుందిరా. లేదు సపోజ్ n వాల్యూ కానీ ఈవెన్ నెంబర్ వచ్చింది అనుకోరా, ఈవెన్ నెంబర్ వస్తే n/2 అనేది ఒక నెంబర్ అవుతుంది అండ్ n/2 + 1 అనేది ఇంకొక నెంబర్ అవుతుంది. అంటే రెండు మిడిల్ టర్మ్స్ అనేవి వస్తాయన్న. సో చూద్దాం ఎలా సాల్వ్ చేయాలో. సో ఆ ఇచ్చిన సిరీస్ ఏంటన్నా 7, 13, 19 రైట్. సో 19 సో ఆన్ 241 అని చెప్పేసి అంటున్నారా. సో ఇక్కడ ఏ వాల్యూ ఏంటన్నా 7 అండ్ డి వాల్యూ ఏంటన్నా 13 - 7 అంటే ఏంటన్నా 6 నాన్న. నెక్స్ట్ an ఈక్వల్ ఎంతనా 241 రా. సో an ఫార్ములా తెలుసు కదా. సో an ఈక్వల్ టు అంటే 241 ఈక్వల్ టు a ప్లస్ అంటే 7 ప్లస్ n-1 ఇంటూ d అంటే ఏంటన్నా 6 నాన్న. ఈ 7 ఇటువైపు తీసుకురండి రా. సో 241 - 7 అంటే మనకి n-1 ఇంటూ 6 నాన్న. సో 241 లో నేను తీస్తే 7 తీస్తే ఏం వస్తుందా 234 అనేది వస్తుందా n-1 ఇంటూ 6 నాన్న. సో 6 3 0 నాన్న, 6 3 0 అండ్ 6 9 0 రైట్. సో ఈక్వల్ టు n-1 నాన్న. ఇటువైపు వస్తే ఏమవుతుందా 39 + 1 నాన్న n రా. n ఈక్వల్ టు ఏమొచ్చిందిరా 40 వచ్చింది నాన్న. అంటే n ఈక్వల్ టు ఈవెన్ నెంబర్ గా వచ్చినట్లయితే రెండు మిడిల్ టర్మ్స్ ఉంటాయని చెప్పాను. అది ఏంటది n/2 ఒకటి n/2 + 1 అవుతుందన్న. n/2 అంటే ఎంత 40/2 అంటే సో 20 ఒక నెంబర్ నాన్న. సో 40/2 + 1 అంటే 21 అన్న. అంటే ఇక్కడ మిడిల్ టర్మ్స్ ఏమి వచ్చాయి రెండు వచ్చాయి. అంటే a20 ఈక్వల్ టు a + 19d నాన్న. ఏ వాల్యూ ఏంట్రా 7 + 19 ఇంటూ d ఏంటన్నా 6 నాన్న. సరేనా. సో 54 నాన్న అంటే 114 రా. 7 + 114 నాన్న అంటే ఏమొచ్చిందిరా 121 వచ్చిందిరా. a20 వచ్చేసరికి 121 వచ్చిందిరా. మరి a21 ఏమొస్తుందా నాన్న. a20కి ప్లస్ మనం 6 గా చేస్తాం అనుకోరా, అదే కదా a21 అవుతుంది. అంటే 121 + 6 నాన్న అంటే 127 నాన్న. a21 వస్తుంది ఏంట్రా 127. దట్స్ ఇట్. ఓకేనా.